మనం చూసినట్టయితే గనక ధనానికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పడిన వాళ్ళే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉంటారు. తరచుగా ఇబ్బంది పడేది మనకి ఇవాళ పెద్ద సమస్య ఏదైనా ఉందంటే ధనమే. అలాంటి ధనాన్ని సంపాదించుకోవడానికి మన వేదాల్లో ఋషులు ఎలాంటి లక్షణాలు మనిషికి ఉంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు అని చెప్పారు. అలాంటి రహస్యం ఏదైనా ఉంటే చెప్తారా? సో, మన వేదాల నుండా, శాస్త్రాల నుంచా, పురాతన గ్రంథాల నుంచి చాలా రహస్యాలు ఉంటాయండి. వాళ్ళు డైరెక్ట్‌గా ఏది చెప్పరండి. ఒక సూత్రంలాగా చెప్తారు. ఆ సూత్రాన్ని డీకోడ్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. అది సద్గురువుల దగ్గర నుంచి వస్తుంది ఆ జ్ఞానం అనేదనమాట. ఇందులో ఒక రహస్యం ఏం చెప్తారంటే, పితృదేవోభవ అని చెప్తారు మనకి. ఇది మనందరికి తెలిసిందే. అందరికి తెలిసిందే, తెలవందేం కాదు. అంటే తండ్రిని గౌరవించడం గనక మనం కరెక్ట్‌గా నేర్చుకోగలిగితే ధనం ఈజీగా వచ్చేస్తది. అంటే ఎలా ఏ ఎలా విధంగా? వస్తది? ఎలా వచ్చిద్ది అని మీరు అడుగుతారు. ఎలా వచ్చిందంటే ఎప్పుడైతే మనం తండ్రిని గౌరవిస్తూ ఉంటామో మనకు అధికారం వస్తుంది. హ్మ్. ఓకే. అధికార ప్రాప్తి మనకొస్తుంది. ఎప్పుడైతే మనకు అధికార ప్రాప్తి వచ్చేసిందో ఆటోమేటిక్‌గా మనకు ప్రమోషన్స్ వచ్చేస్తాయి, గౌరవం వస్తుంది, ప్రతిష్ఠ వచ్చేస్తుంది, ధనం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ధనంతో పాటు అధికారం రావటం కూడా అదే కదా మనకి. సో టోటల్‌గా వాళ్ళేమో చాలా ఫాస్ట్‌గా లైఫ్‌లో ముందుకెళ్ళిపోతారనమాట. అందుకని చెప్పేసి పితృదేవతల్ని పూజించడం చాలా చాలా ఉత్తమం. తండ్రిని గౌరవించడం చాలా చాలా ఉత్తమం. తండ్రి ఆజ్ఞతో మనకి శ్రీరామచంద్రమూర్తి హోల్ రామాయణం అంతా జరిగింది కూడా వాక్య పరిపాలన అన్న ఒక చిన్న సెంటెన్స్ నుంచే వచ్చేసింది. అందుకని ఈ రోజు నుంచి ఫస్ట్ తండ్రిని గౌరవించటం. ఎందుకంటే ఆయన దగ్గర నుంచే మనకి అధికారము, పవరు, రూలింగ్, జ్ఞానం, ఈ శరీరం అంతా వచ్చింది. మనం చదువుకున్నది కూడా వాళ్ళు ఇష్టం వల్ల కదా. అందుకని వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించి వాళ్ళ ద్వారా వెళ్ళటం నేర్చుకోండి. వాళ్ళని గౌరవించండి. ప్లస్ ఈ బంధాన్ని పెంపొందించండి. తండ్రి కొడుకుల బంధాన్ని, తల్లి కొడుకుల బంధాన్ని, ఆ రిలేషన్ ఎప్పుడు బాండింగ్ని పెంచుతూ ఉండాలి. దానికి సంబంధించిన పండగలు, మన పండగలన్నీ అందుకే కదా చేసుకునేది. ఫ్యామిలీతో వెళ్తాం కదా, మనకి ఎప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో వెళ్తాం. చాలా మంది దూరంగా ఉండి తండ్రిని కూడా పలకరించడానికి టైం ఉండదు వాళ్ళకి. వాళ్ళు పడే ఇబ్బందులు తర్వాత పడతారు. హ్మ్. అదంతా ఆ లక్ష్మికి కావాలనుకుంటే డై చేయండి, లక్ష్మి కావాలనుకుంటే ఇది చేసుకోండి. ఇప్పటిదాకా మనం లక్ష్మి కావాలనుకుంటే ఇది చేయండి, మాకు లక్ష్మి వద్దు, ఏం వద్దు అనుకోండి, ఎక్కువ నారాయణ మానని అంటే అలా ఏకాకిగా తిరిగిన వాళ్ళు అలా ఏకాకిగానే ఉంటారు. వీళ్ళకి పెళ్ళైనప్పుడు ఆ పిల్లలు కూడా అంతే వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైతే కనుక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అదే అలక్ష్మి కేటగిరీ, మనం లక్ష్మీ కేటగిరీ. ఎవరికైతే ధనం కావాలనుకుంటున్నారో ఇది చేసి చూడండి, ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. సో చూసారు కదండి, గురువు గారు చెప్పే ఈ చిన్న చిన్న సూత్రాలనే మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా మనం లక్ష్మీదేవిని ఆహ్వానించగలుగుతాం. ఇవే కాకుండా మరిన్ని సీక్రెట్స్, మరిన్ని మెలకువలు తెలుసుకోవాలనుకుంటే కనుక లక్ష్మీదేవిని మీ జీవితంలో కూడా ఆహ్వానించాలనుకుంటే గురువు గారు కండక్ట్ చేస్తున్న 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి, మరిన్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే.